గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమతని మనకిస్తున్న ధన్యత ఎంత గొప్పది చూడండి. ప్రతి దినము కూడా ఆయన ముఖదర్శనం చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన యొక్క ఆత్మీయ ఆహారమును, జీవాహారమును, ఈ వాక్యముని జీవాహారమును మనం భుజిస్తున్నాం. ఆయన వాక్యముని జీవజలాన్ని మనం త్రాగుతున్నాం. తద్వారా ఆత్మీయమైన శక్తితో, బలముతో మనం నింపబడుతున్నాం. ఆయన యొక్క స్వరూపతలను మనం మార్చబడుతున్నాం. ఆ పరమతని మనకు అనుదినము కూడా ఇస్తున్న ఈ ధన్యతను బట్టి పరమతను ఎంతో స్తుతించబద్దులమైనాం. ఆ ఎలోహిమైన యెహోవా తన ఆశీర్వాదంతో మిమ్మల్ని సమృద్ధిగా నింపును కాక, తన పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని ఆయన సమృద్ధిగా నింపి బలపరచును గాక. ఈ దినం అనుదిన కృపల లేఖన భాగంలో చూసుకుంటుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, మీరు ఎలోహిం పరిశుద్ధుని వలన అభిషేకం నొందిన వారు. ఆ ఎలోహిముని యెహోవా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని అభిషేకించాడు కాబట్టి, తన పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద నిలిచి ఉన్నది కాబట్టి మీరు సమస్తమును ఎరుగుతున్నారు సుమా. ఈ లోకంలో, ఈ కడవరి దినాలలో, ఈ అంత్య దినాలలో మెస్సయ్య విరోధి బయలుదేరి ఉన్నాడు. అవును, ఈ లోకంలోకి బయలుదేరి ఏ విధంగానైనాను ఆయన యొక్క విశ్వాసంలో నుంచి, ప్రేమలో నుంచి, ఆయన సరళతలో నుంచి మనల్ని తొలగించడానికి కొరకు అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు సుమా. కాబట్టి ఆ మెస్సయ్య విరోధి అయిన ఆత్మ ఈ లోకంలో పనిచేయుచున్నది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఆయన అభిషేకం ఎంతో అవసరము. పరిశుద్ధాత్మ అభిషేకం నొందిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వారు, అవును ఏది అబద్ధ బోధ, ఏది నిజమైన బోధ అని తెలుసుకుంటూ గ్రహిస్తారు. కాబట్టి ఎలోహిం ఆత్మచేత నింపబడిన మనము, యాశ్వామిస నామమును నొసరు మీద బాప్టిజం ద్వారా ముద్రించుకున్న మనము, ఆ పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్న మనము, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న మనము, సత్యస్వరూపైన ఆత్మగా ఆయన మన మధ్యలో, మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఏది సత్యస్వరూపి అయిన ఆ యెహోవా పంపించిన వారు బోధ, కాబట్టి ఏది నిజమైన బోధ, ఏది అబద్ధ బోధ అని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఈ లోకములో ఆయనే మీకు బోధిస్తున్నాడు, ఆయనే మీకు ఉపదేశిస్తున్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడిగా మిమ్మల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఇక మీరు ఎవరి చేత మీరు నడిపించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీలో నిలిచి ఉన్న అభిషేకము పరిశుద్ధాత్మల వల్ల కలిగినది. ఆ పరిశుద్ధాత్మయే మీకు బోధిస్తున్నాడు. కాబట్టి సత్యమేదో అసత్యమేదో ఆయన మీకు తెలియపరుస్తున్నాడు, గ్రహింపునిస్తున్నాడు. కాబట్టి ఆ సత్య స్వరూపి అయిన యాశ్వా మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ అభిషేకం మన మీద నిలిచినది. కాబట్టి యెహోవానే మెస్సయ్య అని మనం ఒప్పుకుంటున్నాం. యెహోవానే మన రక్షకుడు, విమోచకుడు, మనకు ప్రాణమర్పించినాదురు, మరలా తిరిగి రాబోతున్నాదురు అని మనం ఒప్పుకోగలుగుతున్నాం. ఆ ఒప్పుకోలు అది పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ అభిషేకం వలన జరుగుతుంది సుమా. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనల్ని అట్టి విధమైన బోధలో నిలిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న పరలోకందరు మా తండ్రి సర్వోన్నతుడా, అయ్యా మీ అభిషేకం మా మీద నిలిచిన్నది కాబట్టి ఏది నిజమైన బోధో, ఏది అబద్ధ బోధో తెలుసుకోగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. ఆ గ్రహింపు నిత్యం మా మీద ఉంచి మనను అయ్యా నీ రాకడ కొరకు సిద్ధపరచమని, నీ సత్యస్వరూపైన ఆత్మగా అయ్యా మీరే మాలో నివసించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ యాశ్వామిస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యాశ్వామిస కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.